వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తన పాత్ర ఏంటో తేల్చాలి అంటున్నారు. తాను నిందితుడినో బాధితుడినో ప్రభుత్వమే తేల్చాల్సి ఉందంటున్నారు ఆయన. రోహిత్ రెడ్డితోనే తనకు పరిచయం ఉందని, ఢిల్లీలో పెద్దవాళ్లను పరిచయం చేస్తారా అని అడగడంతో రామచంద్ర భారతి అనే స్వామిని పరిచయం చేశానన్నారు నందు. అసలు ఆ స్వామీజీలను తనకు పరిచయం చేసిందే బీఆర్ఎస్ నేత దాసోజీ శ్రవణ్ అన్నారు నందు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరిగితే అన్ని విషయాలు బయటకొస్తాయంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మీరు ప్రధాన నిందితుడు. ఎమ్మెల్యేలని కొనుగోలుకు మీరు ప్రయత్నించారు కదా, స్ట్రేట్గా ఏం చెప్తారు? ప్రధాన నిందితుడా బాధితుడా తెలుస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే మీరు అప్పుడే కంక్లూజన్కి వచ్చేస్తున్నారు నిందితుడు అని చెప్పి. సో ఇది కేసు సుప్రీంకోర్టులో ఉంది. సో ఈ సుప్రీంకోర్టులో ఉన్నందుకు నేను దీని విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా కోర్టు ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి నిందితుడా బాధితుడా, దీని వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరిగింది, అసలు ఈ డ్రామా అంతటి అడుగుతున్నాం మేము. ఏం జరిగింది అందుగారు? అసలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం జరిగింది? మీరు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారా లేదా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనడానికి నాకు ఆ నలుగురు ఎవరో పరిచయం లేదు. నా మిత్రుడు ఒకడు రోహిత్ రెడ్డి గారు, అంతే. ఓకే, రోహిత్ రెడ్డి గారితో నాకు పరిచయం ఉంది. అతడికి నాకు ఉన్న బిజినెస్ పార్ట్నర్షిప్ ఇంకోటో దాంట్లో తను నా దగ్గర రావడం జరిగింది. నాకు ఎవరన్నా మీకు ఇలా ఢిల్లీలో పెద్దవాళ్ళు ఉంటే పరిచయం చేస్తారా అన్నప్పుడు నాకు ఆ స్వామి రామచంద్ర భారతి పరిచయం అండి, అంతే. ఆ రామచంద్ర భారతిని పరిచయం చేసి నాకు బీజేపీ వాళ్ళు తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళు తెలుసు, అందరికీ నేను ఫ్రెండ్షిప్ చేశాను తప్ప ఇంకా బ్యూరోక్రాట్స్ తెలుసు, అందరు తెలుసు, నేను కాదనట్లేదు. కానీ వాళ్ళతో ఎలాంటి ఈ పాలిటిక్స్ కానివ్వండి ఎలాంటి ఏం లేదు. ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు, నా హోటల్కు, నా ప్రాపర్టీకి నామైన పెట్టే 12 కేసులు పెట్టారు. ఇంకొక 30-40 కేసులు రిజిస్టర్ చేద్దామని రెడీ పెట్టుకున్నారు. నేనేమంటాను అంటే, నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ని కానీ మీడియాని కానీ అందరికి తెలియాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు నా హోటల్కి ఏం సంబంధము, నా పైన ఇన్ని కేసులు పెట్టి, నా వైఫ్ పైన, మా అడ్వకేట్ పైన, అంటే ఎవరి మధ్యలో వస్తే వాళ్ళకి ఇన్ని కేసులు పెట్టడం ఏంటి? నా పార్ట్నర్స్ అనుకోండి, నా ఫ్రెండ్స్ అనుకోండి, అక్కడ వేరే అవుట్లెట్స్ పెట్టుకున్నాం మేము. అందరినీ తీసుకెళ్ళి రాత్రి 3 గంటల వరకు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కూర్చోబెట్టి నందకుమార్ మీద కేసు పెడితేనే మిమ్మల్ని వదులుతాం, లేకుండా లేదని చెప్పారు. గవర్నమెంట్తో కానీ మీడియాతో కానీ ప్రజలందరితో రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను ఘోరంగా దెబ్బతీసి విపరీతమైన అక్రమంగా అంటే తప్పుడు కేసులు పెట్టి నా పైన, నా హోటల్ ఇలా ఉండే చూడండి, ఇలా ఉండే నా హోటలు. ఇక మా వైఫ్ బుల్డోజర్ పాలిటిక్స్, ఓకే, ఇవన్నీ మీరు చూశారు. ఓకే, ఈ విధంగా చేసి అక్కడ పోలీసు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉండి చేశారు కదా. నేను దీనికి సమగ్రమైన విచారణ జరపమని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ని కోరుతున్నాను. ఈ కేసులో నేను బాధితున్నా లేదు నిందితున్నా ఈ ప్రభుత్వం తేల్చాలి. దాంతోపాటు తన పైన అక్రమంగా కేసులు పెట్టినటువంటి కొంతమంది సినిమా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి నా హోటల్కి ఉన్న సంబంధం ఏంటనేది పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నది ప్రస్తుతం నంద అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివాతో విజయ్, TV9 హైదరాబాద్.